శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదని లెక్కడేస్తున్నాడు. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. వీడు యేసుక్రీస్తు వారి డబ్బులు దొంగిలించగలడు కానీ ఆయన పరిచర్యను దొంగిలించలేడు. అది అర్థం కాలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే డబ్బు సంచి ఉండేను కనుక అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చాను. కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక్కసారి దొంగిలించింది కాదు, ఎప్పటి నుంచో దొంగిలిస్తున్నాడు. వీడు యేసుక్రీస్తు వారితో నేను చెప్పాను కదా మొదటి నుంచి ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు వారు చూడండి, ఈ పేతురు వీళ్ళందరూ కూడా ఆ వలలు విడిచిపెట్టి వచ్చేస్తా ఉంటే వీడు చూశాడు. అరే ఇలాగ వలలు వదిలేస్తున్నారేంటి, అరే దోళ్ళు వదిలేస్తున్నారేంటి, అరే బిజినెస్ వదిలేసారేంటి, ఇవన్నీ చూశాడు. జక్కయ్య గారు ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నానంటే విన్నాడు మనిషి. మీరు దేవుని సిరికిని దాసులుగా ఉండలేరని చెప్తే విన్నాడు, చూచాడు, మార్లా దొంగిలిస్తూ వచ్చాడు. ఒక్కొక్కసారి పైసా దొంగిలిస్తూ చివరికి యేసుక్రీస్తు వారిని అమ్మేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, మనము ఆర్థిక వ్యవహారాల్లో సరిగ్గా లేకపోతే ద్రోహం చేయడం అనేది చాలా సులువు. అర్థమవుతోందండి? దేవుడు నీకు ఇచ్చిన జీతము, నీ యొక్క కూలి, నీ ఇంట్లోకి వచ్చే ప్రతి పైసా అది నీది కాదు, దేవునిది. ఆయన డబ్బు సంచి నీ దగ్గర ఉంచాడు. అది దేవుని డబ్బు సంచి. నువ్వు ఖర్చు పెట్టేది, నీ బిడ్డలకి ఫీజు కట్టేది కావచ్చు, కూరగాయలు కొన్నది కావచ్చు, అది దేవుని యొక్క డబ్బు సంచి నీకు అప్పగించాడు. విశ్వాసంతో నమ్మకంగా అందులో ఎదుగుతా.